మంచిదమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభములు కలుగునుగాక. ఈ చక్కటి ఉదయకాల సమయంలో దేవుడు మనలందరినీ రీతిగా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకోవడానికి కృప చూపించారు. అందరూ బాగున్నారు కదా? ప్రతిదినం మీరందరూ బాగుండాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన బట్టి తల్లిగారి యొక్క ఆరోగ్యము కూడా దినదినం రోజు రోజుకి చక్కటి మెరుగుగా దేవుడు ఆమెకి చక్కటి ఆరోగ్యాన్ని కలుగజేస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో, అంటే ఒక ఇంచుమించు ఒక వారం 10 రోజుల్లో దేవుడు మరి తిరిగి తల్లిగారికి చక్కటి ఆరోగ్యముతో, బలముతో దేవుడు నింపి మీ మధ్యలో, మన అందరి మధ్యలో మళ్ళీ తిరిగి ఈ యొక్క ఉదయకాలపు డివోషన్ చేయడానికి దేవుడు కృప చూపించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఇంకా ఆ బిడ్డ శరీరంలో ఉన్న ఇంకా బలహీనత ఆ దేవుడు సంపూర్తిగా తీసివేసి తిరిగి దేవుని పరిచర్లో ఆ బిడ్డ నిలబడాలి అని మనం అందరం ప్రార్థించుదాం. మంచిది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి అనేకమైన మార్గాలు చూపిస్తున్న సందర్భంలో దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే దేవుని రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు స్వార్థను అందిస్తున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నేనును నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచేదను. అప్పుడు అక్కడ ఉన్నవారు దేవుని అడుగుతున్నారు, ఈ రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఎలా? ఈ రాజ్యంలో మేము కూడా చేర్చబడాలి అంటే ఎలా? ఆ రాజ్యము ఎలా ఉంటుంది? ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది? ఆ రాజ్యంలో అంటే మార్గం అంది, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ చేరలేదనే మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ చక్కటి మాట రాయబడింది. కానీ ఈ మార్గంలో, అంటే ఈ యొక్క రాజ్యంలోకి దేవుడు మనమందరం, అంటే క్రైస్తవులుగా ప్రయాసపడేదంతా దేని కొరకు అంటే దేవుని రాజ్యంలో, దేవుని యొక్క సింహాసనంలో మనమందరము చేర్చబడాలి అని. అంటే దేవుడు మన కొరకు ఏర్పరచబడిన స్థలంలో మనం చేర్చబడాలి. దేవుని ఏర్పరచబడిన స్థలంలో మనం చేర్చబడాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా ప్రియమేదంటే అతడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అనే మాటను దేవుడు చక్కగా బోధిస్తున్నాడు. ఎన్ని మాటను బోధిస్తున్నాడు అంటే ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడము అంటే దేవుని సన్నిధిలో పాప క్షమాపణ విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో బ్రతికేవారు. కొత్తగా జన్మించడము అంటే నిజముగా దేవుని దృష్టిలో వాక్యానుసారంగా ఎలా అంటే పాపపు జీవితము, రోత బ్రతుకును, లోకానికి వ్యతిరేకమైన బ్రతుకును ఎప్పుడైతే మనము తీసివేస్తామో అప్పుడు దేవుడు మనలను నూతనపరచబడేవాడిగా చేస్తాడు. అప్పుడు దేవుని రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడు, దేవుని రాజ్యాన్ని చూడెళ్ళడు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మనలో దేవుడి లోకానికి వచ్చిన గల కారణం ఏంటంటే మనము ఎంతసేపు దేని కొరకు ప్రయాసపడుతూ ఉంటామంటే వాగ్దానాల కొరకో, లేదా ఏదో ఒక కార్యము కొరకో, ఏదో ఒక విషయం కొరకో, లేదా బావుల కొరకో, ఇల్లుల కొరకో, అప్పుల కొరకో, లేకపోతే ఆర్థికము కొరకో, ఆశీర్వాద కొరకో. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో నూతనపరచబడాలి. ఎలా నూతనపరచబడాలి? నీవు కలిగిన పాపపు జీవితమును కలిగిన నీ కోప జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి, మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి. మంచి నెమ్మది కలిగి, ప్రేమ కలిగి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలిగిన వాగ్దానము దేవుడు ఎలా చేశాడో ఆ ప్రేమను ఎదుటివాడికి మనం చూపించేవాడుగా. అందుకేనంటాడు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించబడేవాడు కాదు. We need to change our life, my dear people of God. ఇంకెన్ని దినాలు మనము మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా నామకార్థ క్రైస్తవుడిగా మనం బ్రతుకుతాం. వి నీడ్ టు చేంజ్ అవర్ లైఫ్. మన ఆత్మీయ జీవితము మనం మార్చుకోవాలి, ప్రార్థన జీవితము మారాలి, దేవుని యందు నమ్మికము, దేవుని యందు విశ్వాసములతో మనము ధైర్యముగా ముందుకు. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో నిశ్చయముగా జరిగించబడతాయి. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో ఉన్నతముగా జరిగించబడతాయి, ఆశీర్వాదకరముగా మేలుకరంగా మారిపోతాయి. దేవుని కార్యాలు ఒక మానవుడి జీవితంలో జరగాలి అంటే వాడు నూతనపరచబడాలి. అంతే. వాడు ఈ నీడ్ టు బి
ఈ క్రియేటెడ్ బై న్యూ, ఆయన నూతన జీవితమును ఎప్పుడైతే కలిగిస్తాడో అప్పుడు దేవుని రాజ్యంలో చేర్చబడతాడు. దేవునికి ఇష్టమైన బిడగా ఉంటాడు. దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. 33,000 వాగ్దానాలు కూడా దేవుడు అనుగ్రహించి ఫలభరితంగా మార్చబడతాడు. కనుక నా ప్రియమైన దేవుని ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, మన జీవితాలు నూతనపరచబడాలి. మన పాప జీవితాన్ని నూతనపరచుకోకుండా మనం ఎంత ప్రయాసపడినా దేవుని కార్యాలు మనం చూడలేం. ఎంత కష్టపడా దేవుని యొక్క క్రియలు చూడలేం. దేవుని క్రియలు చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే వీ నీడ్ టు నూతనపరచబడాలి. వీ నీడ్ టు రెస్టోర్ అవర్ లైఫ్. మన జీవితాన్ని రెస్టోర్ చేసుకోవాలి. మన పాత జీవితాన్ని, పాత బ్రతుకు అలవాట్లు, పద్ధతులను, స్థితులను అన్నిటినీ మనం ఏం చేయాలంటే విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే మనం నూతనపరచబడ్డాం, బాప్తిసము తీసుకున్నాం, రక్తంలో కడగబడ్డాం. దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు, ఆ మార్గంలో ఉండమన్నాడు. ఆ మార్గంలో ఉంటే నేను మరలా నీ కొరకు వచ్చి రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాను, ఆ రాజ్యంలో నిన్ను చేర్చుతానన్నాడు. ఆ రాజ్యంలో చేర్చబడాలంటే నూతనపరచబడాలి. కనుక మన జీవితాలలో ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మనమందరము దేవుని సన్నిధిలో నూతనపరచబడాలి. అని నేను చెప్పే మాట, ఈ ఉదయకాలము దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. లెట్స్ చేంజ్ అవర్ లైఫ్. మన ఆత్మీయ తప్పిదము చేయటము ద్వారా మనము శాపగ్రస్తులు, పాపంలోకి వెళ్ళిపోతాం. కానీ చిన్న చిన్న తప్పులు కూడా, చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న అబద్ధాలు కూడా మన బ్రతుకును దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. కనుక దేవుని సన్నిధిలో మనమందరం ఎలా ఉండాలి అంటే నూతన పరచబడే వారంగా ఉండాలి. వి నీడ్ టు రెస్టోర్ అవర్ లైఫ్. అప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందరము తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని నిజంగా ఈ ఉదయకాల సమయంలో అయ్యా, నా ఆత్మీయ జీవితము మారాలి, ప్రార్థన జీవితము మారాలి, ఆత్మీయమైన బ్రతుకు మారాలి ప్రభు. ఉదయకాల సమయంలో ఐ నీడ్ టు చేంజ్ మా లైఫ్. నా యొక్క వ్యక్తిగతమైన జీవితము మార్చబడాలి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా, అతని మాటలకి ఓపిస్తున్న వారిని ఒకరు కొత్తగా జన్మిస్తేనే కానీ ప్రభా అయ్యా వాడు దేవుని రాజ్యంలో చేర్చబడిన మాటను నెరవేర్చబడినగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ కృపలో నిలబెట్టుకొని బలపరచండి అయ్యా. బిడ్డలందరినీ ప్రభా, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలను అయ్యా నూతనమైన ఆశీర్వాదాలు, దీవెనలు, కృపలు, వారికి ఉన్న ప్రతి బంధకములను తొలగించి ప్రభా నీకు మహిమకరంగా నిలబెట్టుకొని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్.